సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ తండ్రిని నేను చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి ఇది వినమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ ప్రపంచంలో అన్నింటికీ ఒక సమయం వస్తుంది. ఆ సమయం రాగానే అన్నీ సర్దుకుంటాయమ్మా. నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నీకు అంతా అనుకూలంగా మారుతుంది. నీ చేదు జ్ఞాపకాలన్నీ తీయగా మారుతాయి బిడ్డ. ఆ సమయం అతి త్వరలోనే రానుంది. సరే బాబా, ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని అనుకుంటూ ఉన్నావా? ఇదిగో ఇప్పుడే తల్లి, నువ్వు నా సత్యవాక్కుని వింటున్నావు. సాయి అని నన్ను పిలిచి నా పాదాల దగ్గర శరణాగతి పొందావు. నాకు ఎన్నో పూజలు చేశావు, నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు. ఇదే నీకు సరైన సమయం బిడ్డ. అందుకే నేను నీకోసం ఈ సందేశం తీసుకువచ్చానమ్మా. కాబట్టి ఇదే నీకు సరైన సమయం. నువ్వు అంతా అనుకూలంగా ఆలోచిస్తే కాలం నీకు విజయాన్ని ఇస్తుంది. ఏది కూడా శాశ్వతం కాదు. కాలం అనేది అందరికీ సమానమే బిడ్డ. అందరికీ మంచి చెడులు ఇస్తుంది. కష్టకాలాన్ని సంతోషకరంగా మారుస్తుందమ్మా. ఇలా అన్నీ మారుతాయి. నిన్ను ఎవరైతే కాదని, నువ్వు వద్దని వెళ్ళిపోయారో వారే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు. నిన్ను హేళన చేసి నవ్విన వారు నీ ముందు తల వంచుకుంటారు బిడ్డ. ప్రతి ఒక్కరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ఇవన్నీ ఒక్క నీ విజయం వలనే సాధ్యమవుతాయి. కాబట్టి నువ్వు విజయం సాధించాలి తల్లి. నీ గెలుపే అన్నింటికీ సమాధానం. నువ్వు ఏదైతే చేరుకోవాలని అనుకుంటున్నావో అది చేరే తీరాలి. ఏ పనైతే నువ్వు చేయలేవు అని అంటున్నారో అదే పని నువ్వు చేసి చూపించి వారికి సమాధానం చెప్పు. వారి మాటలు విని విని విసుగు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం చెప్పు బిడ్డ. వారు అన్న మాటలన్నీ అబద్ధం చేయాలి. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది. ఓటమి వస్తే దిగులు పడకు. విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుందమ్మా. కాబట్టి నీ గెలుపు కోసం పోరాడు. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. కాలం కోసం ఎదురు చూడకు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. అదే నీకు మంచి సమయాన్ని తీసుకొస్తుంది తల్లి. నమ్మకంతో ఎదురు చూసే సమయం అంతా సరైన సమయమే. నీ కృషికి తగ్గ ఫలితం తప్పక పొందుతావు బిడ్డ. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా? నీ గెలుపే నీకు సరైన సమయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపకు. నమ్మకంతో ప్రయత్నించు. ధైర్యంగా పోరాడు. అందుకు ఫలితం విజయం నీ సొంతమవుతుంది. ఇది నీ సాయి వాక్కు బిడ్డ. తప్పకుండా జరిగే తీరుతుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. మన సమస్యలన్నింటికీ కూడా బాబాగారు ఈరోజు ఒక పరిష్కారం చూపించారండి. అదేంటంటే, ప్రతి ఒక్క సమస్యకి మన విజయమే సమాధానం చెప్పాలని అంటూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళకి మీరు నోటితో బుద్ధి చెప్పకూడదు. మీ విజయంతో బుద్ధి చెప్పాలి అని బాబా గారు అంటూ ఉన్నారు. మరి ఆ విజయం ఎప్పుడు వస్తుంది బాబా అని మీకు సందేహం రావచ్చు. తప్పకుండా అతి త్వరలోనే మీరు ఆ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు అని బాబా గారు అంటూ ఉన్నారండి. అప్పటి వరకు
నేను తప్పకుండా నేను అనుకున్నది సాధించగలను అనే నమ్మకాన్ని మీ మనసులో నిలుపుకోమని, ఆ గెలుపు కొరకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండమని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో, మీరు ఒక పనిని సాధించగలను అని గట్టిగా నమ్ముతారో, అది తప్పకుండా మీ పాదాక్రాంతమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారండి. సో ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినవి వట్టి మాటలు కాదండి. ఇవి నిరూపించబడ్డటువంటి నిజాలు. ఎవరైతే వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం దృఢ సంకల్పంతో ఉంటారో గెలుపనేది వాళ్ళ పాదాక్రాంతం అవుతుందండి. ఇవి వట్టి మాటలు కాదు. చాలామంది విషయంలో నిరూపించబడ్డటువంటి నిజం. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని పంపారు. బాబాగారి సందేశాన్ని వట్టి మాటలుగా తీసుకోవద్దండి. అది బాబాగారు మన జీవితం మార్చడం కోసం పంపించినటువంటి సత్యవాక్కుగా తీసుకోండి. ప్రతి ఒక్కరూ వారు కోరుకున్నది వాళ్ళు అతి త్వరలోనే చేరుకుంటారండి. అంతేకాదు, మిమ్మల్ని ఎవరైతే కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, వాళ్ళు కనీసం మిమ్మల్ని చూడటానికి కూడా వీలు లేనంత ఎత్తుకి బాబాగారు నిలబెడతారండి మిమ్మల్ని. అతి త్వరలోనే ఆ రోజులున్నాయి. అదే ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఈరోజు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. శ్రద్ధ సబూరితో ఉండండి. బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో ఉండండి. గెలుపనేది అతి త్వరలోనే మిమ్మల్ని చేరబోతోందండి. ఇది సాక్షాత్తు తన బిడ్డలకు బాబాగారు ఇచ్చేటువంటి తన ఆశీర్వాదం. తప్పకుండా నెరవేరే తీరుతుంది. అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉండండి. అతి త్వరలోనే మీరు విజయాన్ని చేరుకోబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.